శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి వాకాటి పాండురంగరావు చెప్పిన మాటలు. అత్తరు శాస్త్రి గారు అన్నది ఆ వ్యాసం శీర్షిక. తెలుగు కథావనంలో విరబూసిన దివ్య పారిజాతం సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదం పదాలలో అన్నమయ్య, పద్యాలలో వేమనలకు వలనే కథలలో అచ్చతెనుగుతనం ఆఘ్రాణించాలి అంటే శ్రీపాద వారే శరణ్యం, వారి కథలకు వారే నిర్వచనం, వారే కొలమానమును. గోదావరికి కోనసీమకు కూడా అంతే కదా. నాకు మంచి నవల చదవాలనిపించినప్పుడల్లా నేను నవల రాసుకుంటాను అన్నట్ట బెంజమిన్ డిజ్రాయలీ. బహుశా శాస్త్రి గారు అలాగే రాసి ఉండాలి తమ కథల్ని. కథలంటే ఏమిటో, వాటి పరమార్థం ఏమిటో ఈ సంపుటిలో కాపురం చేస్తున్న వారి కథాదీపం మార్గదర్శి అన్న దానిలో ఆయనే వివరంగానే చెప్పారు. కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావేమో, అవి కల్పించడానికి చాలా గొప్ప ప్రతిభ ఉండాలి, వాటి విలువ తెలుసుకోవడానికి ఎంతో పరిజ్ఞానం ఉండాలి, అవి చెప్పడానికి ఎంతో నేర్పు ఉండాలి. కథలు కళ్ళకు వెలిగిస్తాయి, బుద్ధికి పదును పడతాయి, మనస్సుకి ఉత్సాహము ఉల్లాసము కలిగిస్తాయి, జడునకున్నో కల్పనా శక్తి ప్రతిపాదిస్తాయి. కల్పన ప్రతిభ, విశిష్టమైన పరిజ్ఞానం, కథన కౌశలం ఇవి పుష్కలంగా పండిన మాగాణి వారి కథల సీమ. వారి కథ దేనిని తీసుకున్నా వెలుగు, పదును, ఉత్సాహం, ఉల్లాసం, పఠిత సంస్కార వైశాల్యాన్ని బట్టి పసిఫిక్ మహాసముద్రమంతగా లభిస్తాయి. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి మాటల్లో చెప్పాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంగ్లము గాని, వంగము గాని, మరి యొక్క వాంగ్మయము గాని మర్యాదకైనను చదివి చూచిన వారు కారు, విశేషించి హిందీని చేరదీయరాదని వారి వాదము. శ్రీపాద వారిలోని ఈ అంశ ఆయనకే చేతనైన వ్యంగ్య వైభవం అంతా సంతరించుకుని శుభికే శిర ఆరోహ అన్న ఈ సంపుటిలోని కథ నిండా పరుచుకుని ఉంది. ఈ క్రింద సంభాషణ చిత్తగించండి. ఉత్తర దేశం రాతలో రమా అనే ఉంటుంది, కానీ పలుకుబడి రోమా అని. ఉన్నది ఉన్నట్టే పలికితేయే పనికిరాదు. సంస్కృత భాషా సంప్రదాయ ప్రకారం రోమా అనే పలకాలి. మన వాళ్ళకి హ్రస్వాకారం ఎలా పలకాలో తెలియదు. అయ్యో, అయితే ఆలు ఎలా పలకాలంట? ఓయ్ ఓ ఓ అని. ఇదంతా విని మూడో పాత్ర అయిన అన్నపూర్ణ అంటుంది, మరి అంత తెలిసినవాడు కదా ఓ ఆ అని అంటాడేమిటి బావా నాన్నారు? ఓ ఆ ఓని ఓనాలి కదండి. 1891 1961 సంవత్సరాల మధ్య జీవించిన ఈ కథక చక్రవర్తి ఆనాటి సమాజంలో పెళ్ళుబుకిన అనేక మార్పుల ఉప్పెనలను చదివి వాటి దిశను సారాంశాన్ని గ్రహించి తన కథలలో ఎంతో పోడిమితో పోహణించారు. తల్లిదండ్రులు, పిల్లలు, సాంప్రదాయం, ఆధునికత, కులము, గుణము, పెళ్లి, ప్రేమ, బానిసత్వం, స్వాతంత్ర్యం లాంటి ద్వంద్వాలన్నిటిలోనూ ఆయన అటుకన్నా ఇటే మొగ్గి తాను 20వ శతాబ్దం వాడినని మాత్రమే కాదు 21వ శతాబ్దానికి కూడా స్నేహితుడేనని నిరూపించారు. ఇది చాలా హర్షణీయమైన అంశం. కానీ శ్రీపాద వారిలో ఆధునికతలోని అపస్వరాలను పసిగట్టి పక్కకు పెట్టగల తెంపరితనమూ ఉంది. అందులోనే ఆయన పరిపక్వత, పరిపూర్ణత ద్యోతకమవుతాయి. ఈ క్రింది వాక్యాలు గమనించండి.
అడుక్కు తింటూ చెట్టు కింద కాలం గడిపే వాళ్ళని దరిద్రులంటుంది మన సంఘం. ఇది అర్థం లేని మాట. వాళ్ళకి కావలసినంత శక్తి ఉంది, కానీ దానికి వినియోగం లేదంతే. అలా లేకపోవడానికి సన్నికృష్ట కారణం వాళ్ళకి సిగ్గు బిడియము లేకపోవడమే. విప్రకృష్ణ కారణం మన ఆధ్యాత్మిక దృష్టి. ఆధ్యాత్మిక దృష్టి ఎప్పుడు ఏర్పడ్డదో అప్పుడే మన పతనం ప్రారంభమైంది. మనకు దాస్యం బలపడిన కొద్దీ ఆధ్యాత్మిక చింత పెరిగిపోయింది అంటూ నిశ్చితంగా ఆయన ఆధ్యాత్మిక దృష్టిని తూర్పారబెట్టిన కాలమే. వేదకాలం నుంచి మన దేశంలో పట్టణాలే కాదు నగరాలు ఉండినాయి. అప్పుడు కూడా మనకు పట్టణాలకు నగరాలకు ఉండిన ఆకర్షణ గౌరవము పల్లెలకు లేశమూ లేదు. అలా అని అప్పుడెవరు పల్లెలను నిరసించనూ లేదు, నగరాలను దుమ్మెత్తిపోయనూ లేదు. మనం మహోన్నత నాగరికత అనుభవించిన దినాల్లో పాశ్చాత్యులు ఇప్పుడు మనం ఉండిన స్థితి కంటే అధ్వాన్న స్థితిలో ఉండినారు అని ఆనాటి మేలి అంశాలను ఎత్తచూపగలిగింది. ఇంకొక వాక్యం చూడండి. మనిషి వల్ల వర్తకం పాడవుతోంది గాని వర్తకం వల్ల మనిషి ఎన్నడూ పాడైపోడు అన్న కీలక వాక్యం నేటి అమెరికా ధోరణి నుండి భారత్లోని బ్యాంకుల స్టాక్ విపణుల భాగవతాల దాకా ఉన్న వికారాలకు అర్థం చెప్పడం లేదు. అందుకే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు వేళ్లున్న ప్రపంచ స్థాయి రచయితగా కనిపిస్తాడు. శాస్త్రి గారు చేయి తిరిగిన నాటక రచయిత. అందువల్లనే ఆయన కథలలో కూడా నాటక రచయితకు ఉండవలసిన దృష్టి వైచిత్యము, వర్ణనా వైశాల్యము, పాత్ర చిత్రణము, సంభాషణ వైదగ్ధ్యము ప్రతి పంక్తిలోనూ సాక్షాత్కరిస్తాయి. అది ఆవిడ వాళ్ళాయన వైపు చూచిన చూపే కానివ్వండి, ఆడపడుచు నోటి నుండి కురిసిన నిప్పులవానే కానివ్వండి, దివాంజీ గారి గీర్వాణమే కానివ్వండి, ఒక దాత నిర్లక్ష్యం పరికింపుగా, పరికింపు పలకరింపుగా, పలకరింపు సానుభూతిగా, సానుభూతి శ్రద్ధగా, శ్రద్ధ స్నేహంగా, స్నేహం బంధంగా అంచెలంచెలుగా మెట్లెక్కి మనం అలా చదువుతుండగా మాట వర్ణనై, వర్ణన జీవమై, జీవం వ్యక్తి అయి, ఆ వ్యక్తి నువ్వై నేనై మనం కథను చదివే పాఠకులమా లేక అందులోని పాత్రలమా అనిపించేంత ఆల్కమీల చిరంజీవులు చిరపుంజీలు ఆయన కథలు. కథను చెక్కడంలో శ్రీపాద వారు ఒక మహాశిల్పి. నేపథ్య నిర్మాణంలో శాస్త్రి గారు ఒక చిత్రకారుడు. వర్ణనల విషయంలో ఎక్స్రే కలం ఆయనది. రెండో మూడో పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథకెత్తుకొని క్లిష్టమైన సన్నివేశాల్లో మన గుండెల్ని పట్టుకుని లాక్కు వెళ్ళి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్ మార్షల్ ఆయన. ఆ సంపుటిలోని వడ్లగింజలు లక్ష్మీ సరస్వతుల మధ్య జరిగిన చదరంగం, స్నేహ కరచాలనంతో ముగిసిన ఉజ్వల కథన విలాసం. శుభికే శివ ఆరోహ, శివ కాదండి శిర ఆరోహ, కన్యాకాలే యత్నాద్వరిత్వ. శాస్త్రి గారికి వల్లమాలిన ప్రీతి గల సంసార ప్రేమ, కథాక్షేత్రంలోని భామాకలాపాలు. మార్గదర్శి అన్ని భాషలలోకి అనువదించి మెట్రిక్ పాస్ అయిన ప్రతివారికి ఉచితంగా పంచిపెట్టవలసిన స్నాతకోత్సవ రచన. దానితో పాటే అందించవలసిన సులోచనల వంటి కథ తాపీమేశ్రీ రామదీక్షితులు బిఏ. ఇక మిగిలిందల్లా షుకూర్ అలీ ఖాన్ అంటే సాక్షాత్తు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారే. అత్తరు సౌరభం కంపుగా వెలగరించుకున్న దివాంజీలు మనమే, తెలుగు పాఠకులమే. ఇప్పటికీ గుబాళిస్తున్న గులాబీ అత్తరు సీసాల. చెప్పుకోండి చూద్దాం.